ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. Do not be anxious about anything, but in everything by prayer and supplication with thanksgiving let your requests be made known to God. Philippians chapter 4 verse 6. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు లేఖనముల ద్వారా సెలవిస్తున్నారు, దేనిని గురించి చింతపడవద్దు అని. ఈ లోకంలో జీవిస్తున్న మనుష్యులలో చింతలేని మనిషి ఉండడు అంటే అది అతిశయోక్తి కాదు. చిన్న పిల్లవాని దగ్గర నుండి పండు ముసలి వాళ్ళ వరకు అందరూ ఏదో ఒక సమస్యతో, ఏదో ఒక ఆలోచనతో, ఏదో ఒక పరిస్థితిని బట్టి చింతిస్తుంటారు. కానీ ఈరోజు వాక్యం చాలా క్లియర్గా చెబుతుంది, దేనిని గురించి చింతించవద్దు అని. అయితే ముందుగా మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటండి అంటే, చింతించడం వేరు, ఒక దాని గురించి ఆలోచించడం వేరు. మన భవిష్యత్ గురించి ఆలోచించి ఒక ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారంగా నడవడం చింత కాదు. ఒక జాబ్ సంపాదించాలని రేయింబగళ్ళు చదవడం, ఎగ్జామ్స్ రాయడం చింత కాదు. కానీ మన చేతుల్లో లేని వాటిని బట్టి రేపేం జరుగుతుందో అనే తలంపుతో జీవించడమును బట్టి పదే పదే దాన్ని తలంచుకొని ఉన్న చోట ఉండిపోవడమే చింతించడం. వాక్యం సెలవిస్తుంది, చింతించడం వలన మనము ఒక్క మూరెడు ఎత్తు కూడా పెంచుకోలేము. జస్ట్ చింతిస్తూ కూర్చోవడం వలన ఆ సమస్యకు పరిష్కారమో లభించదు. మరేం చేయాలండి అంటే, వాక్యంలో వ్రాయబడినట్లుగా మనము ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములను దేవుడికి తెలియజేయాలి అని. అంటే మన చేతిలో లేని దాని గురించి, చేదాటిపోయిన పరిస్థితులను బట్టి, జరగాల్సిన కార్యాలను గురించి మనము ప్రార్థించాలి, విజ్ఞాపన చేయాలి. ఆయన మన జీవితంలో పూర్వము జరిగించిన ఆశ్చర్య కార్యాలను గుర్తు చేసుకుంటూ ఇప్పుడు కూడా అలాగే దేవుడు చేయగలడు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునికి విన్నవించాలి. అది ఎంత చిన్నదైనా కావచ్చు, ఎంత గొప్ప సమస్య అయినా కావచ్చు, దానిని బట్టి దేవునికి ప్రార్థించాలి. ఎందుకంటే వాక్యములో వ్రాయబడి ఉంది, ప్రతి విషయములోనూ అని. ఫలానా విషయమే నాకు చెప్పండి అమ్మా, ఇలాంటి సీరియస్ మ్యాటర్స్ నాకు తెలియజేయండి, ప్రార్థించండి అని దేవుడు చెప్పలేదు. దేనిని బట్టి చింతించద్దు అని ఆయన లేఖనముల ద్వారా సెలవిస్తున్నాడు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకొచ్చిన సమస్యలను బట్టి, వ్యాధులను బట్టి, ఆర్థికపరమైన కష్టాలను బట్టి, బలహీనతలను బట్టి మనలో చాలా మంది దేవునికేమో గాని మనుష్యులకు తెలియజేస్తారు. మాకు ఇలా జరిగిందండి, మా కుటుంబంలో ఇలా ఉంటుంది, మా కుమారుడు ఇలా చేశాడు, నా భర్త ఇలా మాట్లాడాడని ఇంట్లో ఉన్న వాటన్నిటినీ బయట వేసేసుకుంటారు. పొరుగు వారికి తెలియని రహస్యాలను వారే చెబుతారు, వారి బలహీనతలను వారే ఇతరులకు చెప్పుకుంటారు. అలా చెప్పడం వలన వారి సమస్య తీరదు కదా, ఇంకొంచెం ఎక్కువైపోతుంది. ఈ రోజున నీ కుటుంబ జీవితంలో, వైవాహిక జీవితంలో, నీ ఆత్మీయులతో దూరం పెరగడానికి కారణం దేవుడు కాక ఇంకొక వ్యక్తిని నీవు ఆశ్రయించడమే. మనుష్యుల ముందు కన్నీరు కారుస్తున్నావు, వారు ఏదైనా చేయగలరు అనుకుంటున్నావు, కానీ వారేం చేయలేరు. పౌలు భక్తుడు చెబుతున్న ఈ మాటలు ఎంతో విలువైనవి. అతను ఎంతో మందిని తన కన్నులతో చూశాడు, మనుషులను నమ్మి మోసపోయాడు. కొన్నిసార్లు తోడుగా ఉండి అండగా ఉంటారు అనుకున్న వారే విడిచి వెళ్ళిపోయారు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, దేని గూర్చి చింతించవద్దు, కానీ దేవునికి వాటిని తెలియజేయండి, మనుష్యులకు కాదు. ఎందుకండి అంటే ఈ సర్వ సృష్టి అంతా కూడా దేవుని కంట్రోల్లోనే ఉంది. ఆయన ఎటువంటి పరిస్థితినైనా సెకండ్స్లో మార్చగలడు. ఎంత భయంకరమైన వ్యాధులనైనా తొలగించగలడు. నీకున్న ఆర్థిక బాధలన్నిటి నుంచి నీకు విడుదలను దయచేయగలడు. వాటన్నిటి నుంచి నిన్ను విడిపించగలడు. ఒక మనిషి ఇవి చేయగలడా? డాక్టర్ అయినా, ధనవంతుడైనా, అధికారైనా, ఎవరైనా కానివ్వండి, వారు చేయలేరు.
కాబట్టి దేవునికి తెలియజేయండి, మనుష్యులకు కాదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు దేని గురించి చింతించకు, దేనిని బట్టి డిప్రెషన్లోకి వెళ్ళిపోకు. ఇప్పుడేం చెయ్యాలి, నా చేజారిపోయింది అని దిగులు పడి ఆరోగ్యం పాడు చేసుకోకు. మనుషులు ఎవ్వరూ చేయలేనిది దేవుడు చేస్తాడు. చేదాటిపోయింది మరలా నీ చేతుల్లోనికి ఆయన రప్పించగలడు. అసాధ్యమని ఈ లోకము చెప్పిన వాటన్నిటికీ దేవుడు ఆయన శక్తితో సుసాధ్యము చేసి చూపించగలడు. ఈరోజు నీవు దేని గురించి బాధపడుతున్నావు నాకైతే తెలియదు, కానీ దేవుని పాదాల చెంత ఆ సమస్యను పెట్టి ప్రార్థించు. ఆయన సమస్తమును నీకు అనుకూలముగా మార్చి నీ చింతను నీ నుండి తీసివేస్తాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి అయా తండ్రి, జీవమయున్న తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ రోజున నా తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆదరించి ధైర్యపరిచిన మీ అమూల్యమైన మాటలను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏ విషయంలో కూడా ప్రభా మేము చింత కలిగి ఉండొద్దు అని ప్రతి విషయములో కృతజ్ఞతాపూర్వకముగా అయా మాకున్నటువంటి అయా విన్నపములను మీకు తెలియజేయమని తండ్రి వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారో, ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారో, చెప్పుకోలేనటువంటి బాధతో కృంగిపోతున్నటువంటి మనస్సుతో బిడ్డలు ఉంటుండగా నా తండ్రి మీరే వారికి సహాయం దయచేయండి. కృంగిపోతున్న వారిని లేవనెత్తండి, వారి యొక్క కన్నీటిని తుడచండి, వారి యొక్క దుఃఖ దినములను సమాప్తము చేయమని వేడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి నా తండ్రి. అయా లేవలేక, కూర్చోలేక, మాట్లాడలేక, తినలేని స్థితిలో బిడ్డలు ఉంటుండగా ప్రభా అయా మీ కనికర హస్తము వారికి తోడుగా ఉంచండి. సంపూర్ణ స్వస్థతను దయచేసి అయా బిడ్డలను మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టమని వేడుకుంటున్నాం. వారికి ఉన్న అప్పుల భారాలను బట్టి కృంగిపోతుండగా వారిని లేవనెత్తండి. అప్పు తీసుకునే వారిగా కాదయ్యా, అప్పు తీర్చుకునే సామర్థ్యం వారికి దయచేసి అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని మీరు ఆశీర్వదించండి. ఎందరో బిడ్డలు ప్రభా మరి చేతి పనులు లేక బాధపడుతుండగా ప్రభా అయా కుటుంబాన్ని పోషించుకునే శక్తి లేక, పని చేస్తున్న డబ్బులు రాకుండా మరి ప్రభువా ఎందరైతే బిడ్డలు ఈ రోజున మరి ఏమీ లేని స్థితిలో ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము. వారికి ఉన్న ప్రతి అవసరతను అక్కర్ను తండ్రి మీ యొక్క మహిమేశ్వర్యంలో తీర్చమని బ్రతిమలాడుకుంటున్నాం. అదే విధంగా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుండి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. అయా శాంతితో సమాధానముతో బిడ్డలు జీవించినట్లుగా సహాయము దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకునే భాగ్యము వారికి మీరు దయచేయండి ప్రభువా. అదే విధంగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయ్యా. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి నా తండ్రి. యవన వయసులో మీ కాడిని మోసే భాగ్యం దయచేయండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము బిడ్డలు జీవించినట్లుగా ప్రభువా మీ యొక్క ఆశీర్వాదము పొందుకునే బిడ్డలుగా ప్రతి యవన బిడ్డను నిలవబెట్టండి నా తండ్రి. అదే విధంగా నా తండ్రి అయా గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా నా తండ్రి వారికి గర్భఫలమును దయచేయండి ప్రభువా. ఎన్నో హాస్పిటల్కి తిరిగినప్పటికీ నా ప్రభ అయా ఫలితము లేక ప్రభ ఏమి చేయలేని పరిస్థితుల్లో బిడ్డలు ఉంటుండగా ప్రభ అద్భుత కార్యమును మీరు జరిగించండి. అదే విధంగా నా తండ్రి అయా మరి గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో మీరు బిడ్డలకు తోడుగా ఉండండి. ఇప్పుడే పుట్టిన చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి ప్రభా. ఎటువంటి అనారోగ్యము బిడ్డలకు రాకుండా మీ యొక్క కాపుదలలో బిడ్డలను భద్రపరచమని వేడుకుంటున్నాం. దైవజనులందరినీ కూడా మీరు దీవించండి. వారు చేస్తున్నటువంటి పరిచర్యను తండ్రి నూరంతల ప్రతిఫలముతో నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా తండ్రి సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని దీవించండి ప్రభా. దేశాన్ని అధికారులను దీవించండి. అయ్యా అధికారులకు మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి నా తండ్రి. ఎలా దేశాన్ని పాలించాలో, ఎలా నడిపించాలో తండ్రి తగిన జ్ఞానాన్ని వారికి ప్రసాదించండి. అయ్యా ముఖ్యంగా ప్రభా ఎటువంటి కొరత, ఎటువంటి కరువు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా తండ్రి సమాధానముగా మా భారతదేశం నిలవబెట్టండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తుండగా మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా అదే విధంగా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. అయ్యా వారిని క్షేమముగా తండ్రి వారు చేరుకోవాల్సినటువంటి గమ్య స్థలానికి వారు చేరుకొని నాగున సహాయం దయచేయండి ప్రభా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు ప్రభా అయా మరి తండ్రి జాబు వచ్చినట్లుగా సహాయం దయచేయండి. అయా
అయా మరి డిఎస్సి ఫలితాల్లో తండ్రి బిడ్డలకు అయా మంచి రిజల్ట్ను దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా మీరే ప్రతి బిడ్డ కోరికను తీర్చమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగా. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.